హాయ్ గైస్, టుడే మా పిన్ని బర్త్డే. తెలుసు కదా, మాతో అయితే రచ్చ ఉంటదని. మమ్మల్ని చూసి చాలా అందరూ ఇన్స్పైర్ అయ్యి కేక్ కటింగ్ అని, బర్త్డేలు అని అన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈసారి అయితే మామూలు ఉండదు. టైం అయితే 12:42 అయింది. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దురు రండి. గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోనా నిన్ను వీడిపోని నీడైతనే. ఒక్కరికైతే టుడే నందా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇవాళ స్టార్ట్ అయింది మన సెలబ్రేషన్. అందుకే నైట్ సింపుల్ గా కేక్ కట్ చేస్తాం. ఇప్పుడే ఈషా మూవీకి వచ్చాం. ఈషా మూవీలో ఏం వస్తుందో మీరే చూడండి. ప్లీజ్ వాచ్. కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసి ఉన్నా. స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను సాగుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా. నువ్వు గీత గీస్తే నేను దాటుకుంటా. కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకే కావాలంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే. ఇప్పుడైతే చిన్న సర్ప్రైజ్ ఉంది బాబాయ్కి. అది చూసి ఇంకా పిచ్చెక్కిపోతారు. చూద్దరు రాసుకుంటా. స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాగుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా. నువ్వు గీత గీత చూసారా, మ్యాగీ అయిపోయింది. ఇప్పుడు మా మ్యాగీ ఇస్తుంది. తెలుసు కదా, వీళ్ళిద్దరు ఒకే డ్రెస్, ఒకే ఐటమ్స్, ఒకేలా ఉంటారు. ఇప్పుడు తనే గిఫ్ట్ ఇస్తుందో చూద్దాం. మళ్ళీ నేను రాజమండ్రి వచ్చాను. నేను టాటూ వేయించుకున్నాను టాటూ వాళ్ళ దగ్గరికి, బ్లడ్ టాటూ వేయించడానికి. ఇప్పుడైతే బ్లడ్ ఇవ్వడానికి వచ్చాము. రండి చూసి.
నిన్ను వీడిపోని నీడైతనే. నా బర్త్డేకి విష్ చేసిన మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్లు చాలా సర్ప్రైజ్ గా ఉన్నాయి. మూవీ అని చెప్పి తీసుకెళ్లారు. నేను ఈ మూవీకి తెచ్చారంటే బర్త్డే పూట అని అనుకున్నాను, కానీ అక్కడ చాలా సర్ప్రైజ్ ఇచ్చారు. నేను మూవీ అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ థియేటర్ లో బర్త్డేది నా పిక్ పడగానే స్టన్ అయిపోయాను. థియేటర్ లో స్క్రీన్ మీద నా పిక్ పడ్డానికి మా విజయనగరం తమ్ముడు భాస్కర్ చాలా థ్యాంక్స్ రా, నువ్వు చాలా కష్టపడ్డావంట. అంటే నాకు తెలీదు, బర్త్డే అయిన తర్వాత బాగా చెప్పాడు దీని అంతటికి వెనకాల కష్టపడింది నీ తమ్ముడు అని. విజయనగరంలో ఉంటాడు మా తమ్ముడు భాస్కర్. అరే చాలా కష్టపడ్డావంట, చాలా చాలా థ్యాంక్స్ రా. అరకు వచ్చినప్పుడు నీ రిసీవింగ్ బాగుంటది, మీ ఊరు వచ్చినప్పుడు నీ రిసీవింగ్ బాగుంటది, దగ్గరుండి నువ్వు అంతా బాగా చేస్తావు, దానికన్నా ఎక్కువ కష్టపడ్డావని బాగా చెప్పాడు. చాలా థ్యాంక్స్ రా. మా ఆయన ఎప్పుడు సర్ప్రైజ్ లో ఇస్తాడు, కానీ దీనికన్నా సర్ప్రైజ్ ఇచ్చింది మా జాను. అసలు నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అసలు టాబ్లెట్ వేసుకోవడానికి కూడా భయపడుతుంది అది, కానీ అది బ్లడ్ ఇచ్చి బ్లడ్ డాట్ ఇచ్చిందంటే అసలు నిజంగా స్టన్ అయిపోయాను నేనైతే. రాజమండ్రి షాపింగ్ అని వెళ్ళాం, కానీ ఇది ఏ గ్యాప్ లో వెళ్ళి బ్లడ్ ఇచ్చిందో నాకైతే నిజంగా తెలియదు. కొంతమంది అనుకుంటారు వీళ్ళన్నీ తెలిసే చేస్తున్నారని, మాకైతే అస్సలు తెలియదు ఇది ఏ గ్యాప్ లో వెళ్ళింది. పైగా నేను మా ఆయన కూడా పక్కన లేము, మేము పక్కన లేకుండా ఇది ఎక్కడికి వెళ్ళదు అసలు. అలాంటిది వెళ్ళి బ్లడ్ ఇచ్చి బ్లడ్ డాట్. ఈ జాను దానికి హెల్పర్ గా విజ్జు, సంతోషాలు బాగా గీరి చాలా థ్యాంక్స్. కష్టపడ్డారంట. ఈ వీడియోలో చూసారు కదా ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారో. హైమాక్స్ లో స్క్రీన్ మీద ఫోటో పడడానికి మా విజయనగరం బ్రదర్, అదే హైమాక్స్ లో థియేటర్ కోసం వీరలక్ష్మి, ఈ బుకే తయారు చేయడంలో చౌ, జాను, విజ్జు, నా బర్త్డేకి సెలబ్రేషన్లు ఇంకా గ్రాండ్ గా చేయాలని మా ఆయన, అందులో పాల్గొన్న భాను, భాష, జాషువా, తెర్రిగాడు, సంజు, మను, చాలా చాలా థ్యాంక్స్ రా. నా బర్త్డేకి విష్ చేసిన మీకు, ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసిన మీ అందరికి చాలా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్.